హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు క్లాస్లో జనరల్ అవేర్నెస్ పార్ట్ 33లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ గురించి కానీ మరిన్ని క్లాసుల గురించి కానీ మీరు తెలుసుకోవాలంటే ఈ ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, పార్ట్ 33లో భాగంగా ఫస్ట్ వన్ చూద్దాం. Rajya Sabha is also known as దాన్ని ఏమంటారంటే అప్పర్ హౌస్, ఎగువ సభ అంటాం. అప్పర్ హౌస్ అయితే లోవర్ హౌస్ దేన్ని అంటారంటే లోక్సభని లోవర్ హౌస్ అంటాం. ఎగువ సభ అప్పర్ హౌస్ ని రాజ్యసభ అంటాం. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే ఎమ్మెల్సీస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, రాష్ట్ర అసెంబ్లీలో ఉంటారు. నెక్స్ట్ వన్, a recently discovered species named Himalayan forest thrush was found in. హిమాలయన్ ఫారెస్ట్ థ్రష్ అనేది ఎక్కడ కనుక్కున్నారు అంటే ఇది నార్త్ ఈస్ట్ ఇండియాలో కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వన్, find the odd one out in relation వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఆడ్ వన్ ఏది ఇచ్చాడు? ఇక్కడ 4 ఆప్షన్స్ చూడండి. రాష్ట్రపతి భవన్ ఇది డిఫరెంట్ ఏదంటే రాష్ట్రపతి భవన్. ఎందుకంటే ఈ మిగతా 3 ఛత్రపతి శివాజీ టెర్మినల్, తాజ్ మహల్, సన్ టెంపుల్ ఈ 3 కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇవి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తించిన వారు ఎవరంటే యునెస్కో అంటే యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఈ థర్డ్ వన్ ఆన్సర్ ఏంటంటే ఆడ్ వన్ అంటే మిగతా అన్నిటికంటే డిఫరెంట్. ఈ మిగతా 3 ఆప్షన్లు కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్, రాష్ట్రపతి భవన్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే రాష్ట్రపతి భవన్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. సైలెంట్ వ్యాలీ, సిలికాన్ వ్యాలీ, ఇండస్ వ్యాలీ, దామోదర్ వ్యాలీ. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏదంటే సిలికాన్ వ్యాలీ. ఓకే, సో సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉన్నదంటే కేరళలో ఉన్నది. ఓకే, అయితే ఈ సిలికాన్ వ్యాలీ అనేది ఎక్కడ ఉన్నదంటే న్యూయార్క్ లో సౌతర్న్ పోర్షన్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నది. అంటే న్యూయార్క్ అమెరికాలో ఉన్నది సిలికాన్ వ్యాలీ అనేది. ఈ సైలెంట్ వ్యాలీ, ఇండస్ వ్యాలీ, దామోదర్ వ్యాలీ ఈ 3 కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఇండియాలో ఉన్నాయి. సో ఇందులో ఆడ్ వన్ అంటే ఇది సిలికాన్ వ్యాలీ కదా, ఇది ఎక్కడ ఉన్నదంటే అమెరికాలో ఉన్నది కదా. సో అందుకే ఇది ఆడ్ వన్, డిఫరెంట్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఓకే, ఫిఫ్త్ వన్, till the end of 2015 India has established research stations in Antarctica. ఇండియా ఎస్టాబ్లిష్ చేసిన రీసెర్చ్ స్టేషన్స్ అంటార్క్టికాలో ఎన్నో ఉన్నాయంటే 3 ఉన్నాయి. అవి ఏంటంటే భారతి, మైత్రి, దక్షిణ గంగోత్రి. ఈ 3 రీసెర్చ్ స్టేషన్స్ యొక్క నేమ్స్ భారతి, మైత్రి, దక్షిణ గంగోత్రి. నెక్స్ట్ వన్,
Jantar Mantar in Delhi was built by Maharaja. జంతర్ మంతర్ అనే ప్రదేశం దేనికి సంబంధించిందంటే ఇది ఖగోళ వైద్యశాల ఇక్కడ ఉన్నది. ఇది ఎక్కడ ఉన్నదంటే ఢిల్లీలో ఉన్నది. సో దీన్ని నిర్మించిన వారు ఎవరంటే జైసింగ్ టూ. దీన్ని నిర్మించిన వారు జైసింగ్ టూ దీన్ని నిర్మించారు. అదేవిధంగా ఇక్కడ 13 రకాలైన ఖగోళ పరికరాలు ఉన్నాయి. 13 రకాలైన ఖగోళ పరికరాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, యాజ్ పర్ ద ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2015 has the largest forest cover in terms of its area. 2015 డేటా ప్రకారం లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఏరియా ఏదంటే మధ్యప్రదేశ్. ప్రెజెంట్ డేటా ప్రకారం 2019 డేటా ప్రకారం అయితే ఎంత ఫారెస్ట్ కవర్ ఉన్నదంటే భారతదేశం 25%. యాక్చువల్ గా అయితే ఎంత ఉండాలి, టార్గెట్ ఎంత 33% ఉండాలి. అయితే ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఏరియా ఉన్నదంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా. ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఏరియా ఉన్నది. ఓకే, లోయెస్ట్ ఎక్కడ ఉన్నది, ఏ రాష్ట్రంలో ఉన్నదంటే హర్యానాలో లోయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఏరియా అనేది కలిగి ఉంది. ఓకే, 7th వన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే మధ్యప్రదేశ్. 2015 డేటా అయినా 2019 డేటా అయినా మధ్యప్రదేశ్ అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ వన్, నేమ్ ద సెక్యూరిటీ ఫోర్స్ విచ్ డస్ నాట్ ఫాల్ అండర్ యూనియన్ హోమ్ మినిస్టరీ. అంటే హోమ్ మినిస్టర్ పరిధిలో లేనటువంటి సెక్యూరిటీ ఫోర్స్ ఏదంటే ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇది రైల్వే శాఖకు సంబంధించిన ఫోర్స్. మిగతావి సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి కానివ్వండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ కానివ్వండి, నెక్స్ట్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటిబిపి. ఈ 3 కూడా హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. ఈ 3 యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నదంటే న్యూఢిల్లీ. ఈ 3 యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉన్నది. నెక్స్ట్ వన్, మ్యాక్ ఓఎస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. మ్యాక్ ఓఎస్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే యాపిల్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ వన్, 10th one, after entering Bangladesh, the main branch of the Ganga is known as. గంగా నది బంగ్లాదేశ్ లో ప్రవహించిన తర్వాత ఈ నదిని ఏమని పిలుస్తారు అంటే పద్మా రివర్ అంటే బంగ్లాదేశ్ లో ప్రవహించే గంగా నదిని పద్మా రివర్ అని పిలుస్తారు. ఈ మేఘనా రివర్ అనేది బంగ్లాదేశ్ లోనే పుట్టింది. మేఘనా రివర్ బంగ్లాదేశ్ లో పుట్టింది. ఇక్కడ జమునా రివర్ ని ఏమని పిలుస్తారంటే దిగువ బ్రహ్మపుత్ర నదిని జమునా రివర్ అంట. దిగువ బ్రహ్మపుత్ర నది. హూగ్లీ రివర్ ఎక్కడ ఉన్నదంటే మీకు తెలిసిందే వెస్ట్ బెంగాల్. సో 10th వన్ ఆన్సర్ ఏమవుతుంది, గంగా నది బంగ్లాదేశ్ లో ప్రవహిస్తే ఆ నదిని ఏమని పిలుస్తారంటే పద్మా రివర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద పోస్ట్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఫాల్ వేకెంట్, హూ విల్ యాక్ట్స్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ గాని
వైస్ ప్రెసిడెంట్ గాని పదవి ఖాళీ అయితే ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే భారత రాష్ట్రపతి లేని పక్షంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కూడా లేని సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. ఇలా వ్యవహరించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి వరకు ఒకరు ఉన్నారు. అతని పేరు మహమ్మద్ హిదయతుల్లా. మహమ్మద్ హిదయతుల్లా ఇతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండి భారత రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. 2 సార్లు ఇతను ఆ విధంగా పనిచేశారు. టైమ్స్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ భారత రాష్ట్రపతిగా 2 సార్లు పనిచేయడం జరిగింది. ఎవరంటే జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా. నెక్స్ట్ వన్, which key combination is useful for pasting text in MS Word? MS Word లో కట్ గాని కాపీ గాని చేసిన తర్వాత ఏ కీని వాడతారు ఆ డాక్యుమెంట్ ని పేస్ట్ చేయడానికి లేదా ఆ వర్డ్స్ ఆ సెంటెన్స్ ని పేస్ట్ చేయడానికి అంటే కంట్రోల్ ని పేస్ట్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ వన్, which one is not a network protocol? ఇందులో నెట్వర్క్ ప్రోటోకాల్ కానిది ఏదంటే HTML. ఇది HTML అంటే హైపర్ టెక్స్ట్. దీని ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోవాలి. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే డాక్యుమెంట్స్ డిజైన్ చేయడానికి, వెబ్ బ్రౌజర్ లో డిస్ప్లేస్ అయినటువంటి డాక్యుమెంట్స్ ని డిజైన్ చేయడానికి దీన్ని HTML వాడతారు. డాక్యుమెంట్స్ ని డిజైన్ చేయడానికి. నెక్స్ట్ వన్, లాసింగ్ ఫెస్టివల్ is popular in. లాసింగ్ ఫెస్టివల్ ఎక్కడ ఫేమస్ అంటే సిక్కిం. దీన్ని ఎవరు జరుపుకుంటారంటే ఈ లాసింగ్ ఫెస్టివల్ అనేది భూటియా ట్రైబ్స్ ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటారు, ఈ లాసింగ్ ఫెస్టివల్. నెక్స్ట్ వన్, 15th one, the most popular folk dance of Tamil Nadu ఏది అంటే కరగం ఫర్ మేల్ డాన్సర్స్ ఓన్లీ మేల్ డాన్సర్స్ ఈ ఫోక్ డాన్స్ అనేది ఉంటుంది. అదేంటంటే కరగం, మేల్ డాన్సర్స్ ఓన్లీ. నెక్స్ట్ వన్, the technique used for printing Reserve Bank of India appearing on the face of Indian currency notes మధ్య మనకి డిస్ప్లే అవుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో యూజ్ చేసే టెక్నిక్ ఏది అంటే ఇంటాగ్లియో printing. Next one, the aim of civil disobedience movement 1920 was. The aim of civil disobedience movement in 1920. Answer, complete disobedience of the order of British government. బ్రిటిష్ గవర్నమెంట్ విధించినటువంటి రూల్స్ ని ఓవర్కమ్ చేయడం, పట్టించుకోకపోవడం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ.
అయితే ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే సో ఇది ఎప్పుడు జరిగిందంటే 1930. ఇది ఎప్పుడు జరిగింది? 1930 మార్చిలో జరిగింది. ఈ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని శాసన ఉల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం అంటారు. ఇది ఎవరి నేతృత్వంలో జరిగిందంటే మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగింది. ఇది ఎవరి నేతృత్వంలో జరిగింది? మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగింది. ఇందులో ఈ దండి యాత్ర ఉప్పు సత్యాగ్రహం దీనిలో భాగంగా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1930లో స్టార్ట్ చేశారు. 79 మంది వాలంటీర్లు సబర్మతి ఆశ్రమం నుండి బయలుదేరి దండి చేరుకుని శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఎప్పుడంటే 1930 మార్చ్. సో 17th one ఆన్సర్ ఏది? ఆప్షన్ ఏ, కంప్లీట్ డిజోబీడియన్స్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. నెక్స్ట్ వన్, the British government agreed to grant independence of India in. బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడు అగ్రి అయిందంటే 1947 మౌంట్ బాటన్ ప్రణాళిక అంటాం దాన్ని. మౌంట్ బాటన్ ప్రణాళిక. మౌంట్ బాటన్ ప్రణాళిక 1947 జూన్ 3న భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. దీన్నే జూన్ ప్రణాళిక అని కూడా అంటారు. దీన్నే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అంటారు. దీనికి ఎప్పుడు ఆమోద ముద్ర వేశారంటే 1947 జూలై 18న ఈ చట్టానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. నెక్స్ట్ వన్, the surface of air Akash missile was test fired from. ఎక్కడ ఇది ఫైర్ చేశారు అంటే అబ్దుల్ కలాం ఐలాండ్. ఇది ఆకాశ్ మిసైల్ దేని నుండి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయోగిస్తారంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఏ ఐలాండ్ నుండి అంటే అబ్దుల్ కలాం ఐలాండ్. ఇది ఎక్కడ ఉన్నదంటే ఒడిస్సా తీరంలో ఉంది. దీన్ని వేలర్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అంటారు. దీన్ని వేలర్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని కూడా పిలుస్తారు. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్. So 19th one option B is the right answer. 20. How many zones are in Indian Railways? How many zones? Total 18 zones. కొత్తగా 18వ జోన్ గా ఏదంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఎక్కడంటే విశాఖపట్నం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం 18వ రీసెంట్ గా ఏర్పాటైన జోన్. మొత్తం 18 జోన్స్ అనేవి ఇండియన్ రైల్వేస్ లో ఉన్నాయి. సో మనం ఈ వీడియోలో 20 బిట్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో జనరల్ అవేర్నెస్ పార్ట్ 34లో 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.